శత్రువు పాడు చేస్తున్నాడు. శత్రువుతో మనం సహవాసం చేయకూడదు. శత్రువు మనం దింబరించాడు. అయితే ప్రభు తండ్రి అయిన దేవుడు మనం నశించిపోవటానికి ఇష్టపడక తన ప్రియకుమారుని మన కొరకు ఈ లోకంలోకి పంపించినాడు. ఆయనతో సహవాసం చేయాలి. పూర్వమందు మీరు చేయటం ఏంటని ఎప్పుడైతే ప్రభువులందు విరగి ఉన్నారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం చూసినట్లయితే, పూర్వమందు మీరు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువులందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. ఇప్పుడైతే ప్రభువులందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుతున్నది. ప్రభువుకు ఏది ప్రీతి కాబట్టి ఏది ఇష్టమో దాన్ని పరీక్షించు. నేను ఎలా ఉన్నాను, దేవునికి ఇష్టమేనా, నేను ఇదిగో ఇక్కడ తొందరపడి మాట్లాడాను, దేవుని సంతోషపరుస్తున్నానా, లేక ఇదిగో నేను లోకంలో ఉన్న వాటిని ప్రేమించాను, ఇది దేవునికి ఇష్టమా? పరిశీలనతో కూడిన భక్తి కావాలి. ప్రభుకి ఏది ఇష్టమో అది పరీక్షిస్తూ అందులో నడుచుకోవాలి. అంతేనా? ఇంకా చదువుతాడు, కిందకు చదువు. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారక వాటిని ఖండించుడి. ప్రత్యక్షపరచబడేది ఏదో అది వెలుగే కదా. నిద్రించుతున్న నీవు మేల్కొని. సుశర లోకాన్ని ప్రేమించే మనుషుడు చనిపోయినాడు. అక్కడ క్లియర్గా రాయబడింది. లోకాన్ని ప్రేమించే మనుషుడు, లోకంలో శత్రువు సహవాసం చేసే మనుషుడు మరణించాడు. మరణించినందువల్ల ఏమవుతున్నాడు? నిద్రపోతున్నాడు. నిద్రపోయేవాడికి ఏమి తెలియదు. లోకంలో జీవించే అతనికి దేవుని శక్తి తెలియదు, దేవుని జీవము తెలియదు, దేవుని ప్రేమ తెలియదు. అయితే మెలకు అంటే దేవునితో ఆయన విశ్వాసం ఉంచిన మనుషుడు ఇది శాశ్వతము కాదు, ఒక దినాన్ని నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి అని విశ్వసించినప్పుడు దేవుడు ఆ మనుషులు బాగుచేస్తారు. అందుకనే ప్రభువైన క్రీస్తు వారు మన ఎందుకు వచ్చారు, దిగి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఎలా వచ్చారైనా ఆయనకున్న అత్యున్నతమైన సింహాసనం విడిచిపెట్టారు, ఆ స్థుతులను, ఆ సంతోషాన్ని విడిచిపెట్టారు. తనకున్న సమస్తం ఇచ్చి ఈ లోకంలోకి వచ్చినారు. దాసులుగా అంటే జీతగానిగా వచ్చాడు ఈ లోకంలోకి. కనుక వచ్చి ఎందుకు వచ్చాడు? నిన్ను ప్రేమించి రక్షించడానికి వచ్చినాడు. ఎక్కడున్నావు? మరణంలో ఉన్నావు, నిద్రలో ఉన్నావు, సత్య స్థితిలో ఉన్నావు, నిర్జీవత్వంలో ఉన్నావు. ఇటువంటి వారిని జీవింపచేయుటకు జీవాధిపతి అయిన దేవుడు తన కుమారుని పంపించినాడు. ఆయన నిన్ను నన్ను వెతుకుతూ వచ్చినాడు. అవునా? ప్రేసల కాదు, నేను వెతికినాను ప్రభువుని, నేనే వచ్చానని చెప్పగలమా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ వాక్యం కూడా వ్రాయబడింది. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. చదవండి వచ్చేసి, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది నేను మీకు అనుగ్రహించుటకు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినటుకును. ఎవరిని? మనల్ని ఆయన ఏర్పరచుకుని. ఎందుకు? ఫలించడానికి, దీవింపబడటానికి, అంతేగాని శాపగ్రస్తులు ఉండటానికి కాదు. మనం ఫలించుట కొరకు, దీవించుట కొరకు ఆయన మనల్ని ఏర్పరచుకుని ఈ లోకంలోకి వచ్చినాడు. అయితే మనం ఎలా ఉన్నాం? శత్రువుతో సహవాసం చేస్తున్నాం. యేసుప్రభు మాటలు మనకు అర్థం కావు. దేవుని సువార్త వింటాము కానీ లోబడము. దేవుని మా విశ్వాసం ఉంచానంటాం కానీ పిరుకోవడం అవుతూ ఉంటాం. అవునా? కనుక ఇలాంటి స్థితిలో ఆయన వచ్చినప్పుడు శత్రువుతో సహవాసం చేసే మనుషుడు దరిద్రుడిగా ఉంటాడు. అంటే ఇహలోక పరలోక దరిద్రత ఉంది అక్కడ. పరలోకంలో ధన్యుడైన వాడు, పరలోకంలో ధనికుడైన వాడు, భూలోకంలో కూడా ధనికుడే. భూలోకంలో దరిద్రుడైన వాడు పరలోకంలో కూడా దరిద్రుడే. కనుక ఎందుకు ఈ దరిద్రం వస్తుందంటే, ఎప్పుడైతే క్రీస్తు వారిని విడిచిపెడతామో, దేవుని యందు విశ్వాసం ఉంచమో, అప్పుడు దరిద్రులు అవుతాం. అది సరిగా జ్ఞానం కలిగిన. అందుకే దేవుని ఏమన్నా అంటే, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినలా నా హృదయం కూడా సంతోషించడు. ఏ జ్ఞానము?
దేవునితో నీవు జీవించే జ్ఞానము. నేను ఎందుకు దరిద్రుడు కావాలి? నా తండ్రి మంచి ధనికుడు, నన్ను ప్రేమించాడు. నేను ఆయన ప్రేమిస్తే, ఆయన మాట వింటే ఆయన నన్ను ఎక్కడ విడిచిపెట్టడు. కానీ వినలేము. అది మనం చూస్తున్నాం దేవుని గ్రంథంలో. లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు కార్యాలు చేస్తూ ఉన్నారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. సీమోను పేతురు వింటున్నాడు, కానీ వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు తెలుసిన? వల వేసి చేపలు పట్టుకుంటున్నాడు. ఎంతమంది మీ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినాం, ఎందుకు పరుగులెత్తుతున్నాం లోకంలోనికి? దేవుడు దీవించకపోతే ఏ మనుషులు దీవింపబడ గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆశిస్తాడు, ఎన్నడికి ఆశిస్తున్నామే, కానీ దేవుని మాటలు కాదు. నేను జ్ఞానం గలవాడిని, ఎందుకు నేను చిన్నప్పటి నుంచి చేపలు పట్టాను కనుక నాకు బాగా తెలుసు, ఎక్కడే చేపలు తెలుసు కానీ పట్టుకుంటాను. అందుకే అన్నాడు, రాత్రి అంతా నేను శ్రమపడినాడు. రాత్రి అంతా కాదు, తన జీవితం అంతా దేవునికి లోబడకుండా జీవించాడు. అందువల్ల ఏం పట్టలేకపోయినట్టు, ఏమీ సంపాదించలేకపోయాడు. సంతోషం లేదు, సమాధానం లేదు, బిడ్డలను సరిగా పెంచుకోలేకపోతున్నాడు, బిడ్డలను సరైన మార్పులు పెట్టుకోలేకపోతున్నాడు. అన్నీ పోయినాయి. ఎందువల్ల? దేవుడు లేనందువల్ల. ఏ మనుషుడు దేవుని సన్నిధిలో భయముతో విశ్వాసంతో ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటాడో అతడు తను తాను బ్రతికించుకుంటాడు, జీవిస్తాడు. ఆ జీవాన్ని తన బిడ్డలకు పంపిస్తాడు, తన సహోదరులకు పంపిస్తాడు, తన రక్త సంబంధులకు పంపిస్తాడు. తను తన ఇంటి వారంతా రక్షింపడతారు. అప్పుడు చెబుతారు, నేనును నా ఇంటి వారును నేటి సూర్యుని, నేనును లోకముని నేను ప్రేమించడం నాకు అవసరం లేదు. నీతి సూర్యుడైన దేవుని నేను సేవిస్తే సమస్తం నాకు ఇవ్వగలడం. ఆ విశ్వాసం లేనందువల్ల ప్రయాసపడుతూ ఉంటాం. ఏమండి, ఎంతో తిప్పలు పడుతూ ఉంటాం. తిప్పలు పడ్డాడు కానీ దరిద్రుడైపోయి విచారంతో కూకున్నాడు. నీ యొక్క సొంత జ్ఞానము నేను కొంగజేస్తుంది. నీ సొంత ప్రయాస, నీ సొంత ఆశ, లోకాశ నేను భ్రష్టులుగా చేస్తాయి. ఒకవేళ లోకంలో డబ్బు రావచ్చు, అది వేరే విషయం. ఈ లోకంలో కలిమిస్తుంది జీవనకు మూలం కాదు. దానివల్ల ఏమి ఫలితం లేదు చెప్పగలను. దేవుని మీద విశ్వాసం ఉంటే పరుగులేరు లోకంలోకి. నా దేవుడు ఉన్నాడు. లోకం విడిచిపెట్టినా, నా తల్లిదండ్రులు విడిచిపెట్టినా ఆయన నాకున్నాడు. నేను నిన్ను విడవను, ఏడబ్బా అయినా నేను నీతో ఉంటాను, నీలో ఉంటాను. ఎంతవరకు విశ్వాసం అది. ఈ విశ్వాసం కలిగిన మనుషుడు దేనికి భయపడడం? దేవునికి కాకుండా సొంత జ్ఞానం గల వాడిని సంపాదించుకోవాలని ప్రయాసపడ్డాడు, ఒట్టివాడాడు. అయినా దేవుని దగ్గరికి వెళ్ళలేదు. మీరు చూడండి, పేతురు అంత తిప్పలు పడుతున్నా దేవుని దగ్గరికి వెళ్ళలేదు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళినట్లు లేదు. అక్కడ నీవు నేను అనేకసార్లు కార్యాలు జరుగుతుంది, శ్రమలో ఉంటాం, కానీ ఆయన దగ్గరికి పరిగెయ్యం. ఎక్కడ పరిగెత్తాం తెలుసునా? ఎక్కడ పరిగెత్తాం? హాస్పిటల్కి పరిగెత్తాం, డాక్టర్ల దగ్గరికి. వాళ్ళు ఏం చేస్తారు? ఉండే కాసిన ఓడగొట్టి చెవులు మెల్లసి పంపుతారు. ఆడికి ఉంటారు, మా వల్ల కాదు అంటారు. ఇది నా అనుభవంలో నేను చెప్పాలంటే, ఒక యవనస్తుడు సినిమాలకు వెళ్తున్నాడు. ఆ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నాడు. సినిమాలకు వెళ్తుంటే ఆ తల్లి ఆ తండ్రి ఇద్దరు గదువుకున్నారు. గట్టిగా గదువుకుని వాళ్ళు పొలం వెళ్ళారు. ఈడేం చేశా అంటే, నన్ను గదువుతారా అని చెప్పి బహుమూర్ఖత్వం ఉంటుంది యవనస్తులు. జాగ్రత్త, మీ బిడ్డలు ప్రేమతో హెచ్చరిక చేయండి, కఠినంగా మాట్లాడకండి. ఆ గదివేటప్పటికి వాడు ఇంట్లో ఉండి కిరోసిన్లో ఎలుగు మందు పెట్టుకుని తాగేసాడు. ఊరుకుంటాడు. తాగినాక దయ్యం పోయింది, కేకలు పెట్టాడు. ఆ కబురు చేస్తూ వచ్చి హాస్పిటల్ చేస్తే వాడు అంతే కోమాలోకి వెళ్ళిపోయాడు. 3 దినములు కోమాలో ఉన్నాడు. ఆ సమయంలో వెళ్ళాను, ఏడుస్తున్నాను. నేను డాక్టర్ గారు కాదు, కానీ డాక్టర్ గారి దగ్గర ఉన్న రైట్ హ్యాండ్గా ఉండే కాంపౌండర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏంటండి వాళ్ళకి తెలిసిన పెద్ద పెద్ద షావుకర్లు వెళ్ళి, మేము పూనాను వెళ్ళి మందులు తెప్పిస్తామంటే, పూనా కాదు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇతను బ్రతకడు అని చెప్పేశారు. నేను వెళ్ళి ఆయన అడిగినప్పుడు, లేదండి బ్రతకడు, అయిపోయింది, చివరి కొద్దిలో ఉన్నాడు. ఆ రోజుల్లో ఈ ఆటోలు లేవు, రిక్షా వాడు అక్కడ కేటలో కాసుకుని ఉన్నాడు. ఎప్పుడు చనిపోతాడో తీసుకుని వెళ్తే డబ్బులు వస్తాయని శవాన్ని తీసుకెళ్తా అనుకున్నాడు. అక్కడ నేను వెళ్ళి ఆ మాట అన్న తర్వాత, దేవుడు బాగు చేయగలడు అప్పుడు అన్నాడు, దేవుడు బాగు చేస్తాడు. అతను మొన్న మధ్య చనిపోతూ కూడా అన్నాడు, నేనేదో బతుకు తెరువు కోసం ఇలా చేశాను కానండి, ఇవి దేవుడు కాదండి, దేవుడు ఆయనే. మీకు అర్థం కాదు. దేవుడు క్రీస్తు, ఆయన తప్ప దేవుడే లేడు. ఒకళ్ళు నీ కడుపు నీ దేవుడేమో నాకు తెలియదు, ఆయన తప్ప దేవుడు లేరు.
కనుక ప్రేసోలరా వెళ్ళాను, చెప్పాను, వాళ్ళు ఏడ్చారు. దేవుడు బాగు చేస్తాడు, ధైర్యం ఉండి ప్రార్థన చెప్పిన నేను వెళ్ళి కొంతమంది సహోదరులు కూర్చోబెట్టి ప్రార్థన చేశాను. నాకు ఎంత సంతోషం అంటే, నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వల్లే మూవియుదురు. ప్రేసోదరా, నీవు నీతిని ప్రేమించి నీ దేవుని దగ్గర కూర్చుంటే అద్భుతాలు చేస్తాయి. ఏ డాక్టర్ చేయలేడు, ఏ డాక్టర్ వల్ల కాదు, దేవుడు బ్రతికించినాడు. అప్పుడు 1 గంట సమయం ప్రభు నేను ఆమె సమయానికి ఆ బిడ్డ బ్రతకాలి. దేవుడు తన బిడ్డల మొర ఎప్పుడు వెంటనే గుర్తుపెట్టుకోండి. నీకు విశ్వాసం ఉంటే, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఆయన దగ్గర మొరపెట్టగలిగితే, మొరపెట్టే సమయంలో నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే, నువ్వు ఎలా పడితే అలా ఉండి ఆయన దగ్గర పోయి అడిగితే ఇవ్వడం. నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. సూచిస్తున్న దేవుడు, ఆశ్చర్యం లేని దేవుడు. నీ లోట్లంతా చెప్పుకోగలిగితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఉదయాన్నే ఆమె నాన్న 1 గంటకి వెళ్ళి పడుకున్నాను. ఉదయాన్నే 4 గంటకి తలుపులు కొడుతున్నారు. తలుపులు తీశాను. ఎవరు? అయ్యా, రాత్రి 12 అతను బ్రతికాడు. ఎన్నింటికి? 1 గంట. దేవుని స్తుతించాను. ఏది అడిగినామో అది చేయగలడు. ఎందుకు మీ యొక్క కష్టార్జితం ఏర్పరుస్తారు? ఎంతవరకు విశ్వాసం అన్నది దేవుడి శక్తిమంతుడు. నీకు విశ్వాసం ఉంటే నువ్వు అటు ఇటు పరుగులెత్తవలసిన పని లేదు. ఏం చేస్తుంది తెలుసురా? నీకు నిజమైన విశ్వాసం ఉంటే సహోదరులు పిలుచుకొని కూర్చోబెట్టి ప్రార్థన చేస్తావు. అది లేదు సంఘాల్లో. అదేనాడో మార్చిపోయింది. సహోదరులకు చెప్పే పని లేదు. ఒకరికి చెప్పి కూర్చోబెట్టుకుని ప్రార్థన చేసి ఆ విశ్వాసమే లేదు. బోధలు చేయొచ్చు మనం, కానీ అలాంటి విశ్వాసం లేకపోతే నీ జీవితం వ్యర్థమే. దేవుడి శక్తిహీనుడు కాదు. ఆయన విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్య జీవం పొందినట్టు దేవుడు నేను నీ కొరకు పంపించినాడు. అయినా సరే తెలియదు, చాలా మందికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో భక్తి చేస్తున్నాను అనుకుంటారు, కానీ నేను ఎదుగుతున్నాను. ఆయన రాజ్యంలో నేను కూర్చోబెట్టి శాపగ్రస్త లోకం విడిపించాలి. శాపగ్రస్త లోకంలో తన బిడ్డలు కాపాడే దేవుడు ఆయన నీతో నివాసం చేసి నీ కన్నీరు తుడిచే దేవుడు. నీకే కొరత లేకుండా కాపాడి నిన్ను దీవించగలిగిన శక్తిమంతుడు. నీకు నిజమైన విశ్వాసం అంటే, ఆయన విశ్వాసం ఏమంటే నువ్వు కార్యం పొందకుండా ఉండలేవు కూడా. అన్ని కార్యాలు పొందుతావు. అన్నీ నువ్వేది అడిగితే ఇస్తానన్నాడు. అన్నవాడు అబద్ధికుడు కాదు, దేవుడు అబద్ధికుడు కాదు. నీకు ఏది ఇస్తానన్నా అది నువ్వు విశ్వసించగలిగితే ఇస్తాడు. లేదు నువ్వు నష్టపోయినావు. ఎందుకు నష్టపోయినావు? దాని మీద నువ్వు మనసు పెట్టినప్పుడు నష్టపోతావు. దేవుని మీద నువ్వు మనసు పెట్టకుండా దేని మీద నువ్వు మనసు పెడతావో అక్కడ నువ్వు నష్టపోతావు. అక్కడ చాలా కష్టము. దేవుడు మేలు చేసినప్పుడు ఆయన స్థుతించడము, తర్వాత మళ్ళీ లోకంలోకి వెళ్ళటము, ఇది కాదు నీ జీవితంలో. నేను ప్రేమించి రక్షించిన దేవుడిని వైపు నువ్వు చూడాలి. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఒకటి, ఒక మనిషిని నశించిపోతుంటే, ఓ మనిషి శత్రువు చేత దిమ్మరింపబడి ఉంటే ఆ మనిషిని వేదకి రక్షించుకుని తన రాజ్యంలో కూర్చోబెట్టుకోవడం కొరకు ఆయన లోకంలోకి వచ్చి తన ప్రాణం పెట్టినాడు. ఆయన రక్తాన్ని చిందించినాడు. ప్రియ సహోదరుడా, అయితే పేతురు దగ్గరికి వచ్చి మాట్లాడిన సమయంలో వెళ్ళాడు. హృదయపూర్తిగా దేవుని వాక్యం నువ్వు వినే హృదయాల్లో దేవుని వాక్యం తెచ్చుకుంటే నీ విశ్వాసాలు స్థిరపడతావు. వాక్యం చెవుల ద్వారా విడిచిపెడితే ఈ చెవులు వింటావు, ఆ చెవులు విడిచిపెడతావు. అది దుర చెవులు కనుక నీవు ఎప్పుడు దరిద్రుడిగానే ఉంటావు. ఎప్పుడు దేవసేవలాగా సత్యస్తూనే ఉంటావు. నువ్వు దేవులో ఏ మేలు పొందాలి. ఎందుకు? దేవుడు చేతగాని వాడు కాదు. నువ్వు ఆయన నుండి మేలు పొందుకు ఆసక్తి లేని వ్యక్తులు, ఆశ లేవు, లోకాన్ని ప్రేమించే వ్యక్తివి. అందువల్లే నువ్వు దేవుల్లో ఉండి ఏ మేలు పొందలేవు. వింటున్నప్పుడు విశ్వాసం వచ్చింది. ఎంతకాలం ఈయన విడిచిపెట్టాను, ఈ మాటలు, ఈ యొక్క జీవపు మాటలు నేను ప్రక్కకు చూసేసానని పశ్చాత్తాపడినాడు. పశ్చాత్తాపడుతూ చూసినప్పుడు అందరి హృదయంలో ఆంతర్యాలు తెలిసిన దేవుడు సిమెను హృదయం మెత్తదనం అవగానే అంటున్నాడు. సిమెను దాని లోతుకు నడిపించి బలవై. అప్పుడు అంటున్నాడు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు, రహదారులు వెదకినాలో రాక్షే సిలువా రమణేయలో
యతనాలను దేశంలో ప్రభు అన్నాడు, నీవు ధోనిని లోతుకు నడిపించి వలవే సిమేను. వెంటనే ఆయన మాట ప్రకారం వెళ్ళిపోయి వల వేయట్లేదు, కానీ అడుగుతున్నాడు, ప్రభువా ఎంతకాలము నా జీవితంలో నా సమయం అంతా పాటు చేసుకున్నాను. నేను పెద్ద జ్ఞానం గలవాడిని, నాకు దేవుడు అవసరం లేదనే పద్ధతిలో లోకంలో సంపాదించుకొని పోయాను. ఏం సంతోషం, దరిద్రుడిగా అయిపోయినాను. మీ మాట వింటాను, ఎందుకంటే ఎంతకాలం నా మాట ప్రకారం జీవించాను, ఇక మీద మీ మాట ప్రకారం జీవిస్తాను. మీ మాట ప్రకారం ఎప్పుడైతే జీవిస్తానో రత్నాలను వెతికే వ్యక్తిగా, గొప్ప దీవెనలు పొందే వ్యక్తిగా మీరు నన్ను చేయగలరు. ఇది విశ్వాసం. నీవు దీవింపబడవాలంటే ఈ లోకములో దేవుని యందు విశ్వాసం కావాలి. దేవుని యందు విశ్వాసం ఉంచువాడు అతడు పాపం వచ్చాడు చేయజాలడు. పాపం అనగా మేలైన దాన్ని చేయనరియు అలాగ చేయకూడదు. దేవుని సందులో మోకాళ్ళుని విశ్వాసంతో ఆయన వైపు చేతులు ఎత్తడము మానివేసినప్పుడు నువ్వేమీ పొందలేవు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నీ నీతిని బట్టి దేవుడు ఎక్కడ ఎవరికి కార్యం చేయడు. నీకు చెడిపోయినా, నువ్వు పాపమైనా, అయ్యా నన్ను క్షమించు, నేను ఎలాంటి వ్యక్తిని నువ్వు చెప్పగలిగితే ఆయన నువ్వు కనికరించే దేవుడు. శిక్షించడానికి కాదు, రక్షించడానికి, ప్రేమించడానికి, దీవించడానికి వచ్చిన దేవుడు ఆయన. తన బిడ్డలు సంతోషంగా ఉండాలి. మీ బిడ్డలు పాడైపోతే వారిని వదిలిపెడతారా? వాళ్ళని దగ్గర తీసుకుని ప్రేమతో చెప్పరా? అంతకంటే గనుడు కాదా దేవుడు? మీకు ఇవ్వలేడా? మనకి ఇవ్వలేడా? సమస్తం ఇవ్వగలడం, ఏం తక్కువ చేయడం. ప్రేసోలరా, నేను మీ మాట ప్రకారం, ఇక మీదట మీ మాట ప్రకారం ఇది లోతు, ఇది మారుమస్. లోతుకు దూరం నడిపించి మారుమస్ పొందాలి. మారుమస్ అంటే బాప్తిసం తీసుకుంటాం మారుమస్ కాదు, బల్లాదుగా పాల్గొనడం మారుమస్ కాదు, లేకపోతే ఆదివారం ప్రార్థన రావడం మారుమస్ కాదు. వేగకుండా నీ మనసులో దేవుడు ఉండాలి.